హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనం పైథాన్లో ఉన్న డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసాం కదా. అందులో 2 టైప్స్ ఉంటాయి, బేసిక్ అండ్ అడ్వాన్స్ డేటా టైప్స్ 2 టైప్స్ ఉంటాయి అని డిస్కస్ చేసాం. అందులో అడ్వాన్స్ డేటా టైప్స్ గురించి ఈరోజు చూద్దాం. అడ్వాన్స్ డేటా టైప్స్లో 4 టైప్స్ ఉంటాయి. 1 ఈజ్ లిస్ట్, 2 ఈజ్ టపుల్, 3 ఈజ్ సెట్ అండ్ 4 ఈజ్ డిక్షనరీ. దాంట్లో లిస్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. లిస్ట్ అంటే దాన్ని స్క్వేర్ బ్రాకెట్స్తో ఇండికేట్ చేస్తారనమాట. ఏవైనా కొన్ని వాల్యూస్ని స్క్వేర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేసాము అంటే కనుక అది లిస్ట్ డేటా టైప్కి సంబంధించింది అనమాట. సపోజ్ ప్రింట్ ఆఫ్ ఏ అంటే అవుట్పుట్ ఏమొస్తుంది అంటే కనుక 1 2 3 4 అని అవుట్పుట్ ఇస్తుంది. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అంటే లిస్ట్ అని అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అండ్ యాడింగ్ ద ఎలిమెంట్స్, మనం లిస్ట్లో ఏవైనా ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అనుకుంటే అపాండ్ అండ్ ఎక్స్టాండ్ మెథడ్స్ని యూస్ చేద్దాం. అపాండ్ అంటే ఎలిమెంట్ ఇన్సర్ట్ ఇన్ ద లాస్ట్, లిస్ట్లో ఉన్న లాస్ట్ అంటే సపోజ్ ఏ ఈక్వల్ టు 1 2 3 ఉందనుకో, అపాండ్ ఆఫ్ ఏ అని మనం ఒకవేళ రిప్రజెంట్ చేసి ఏదైనా వాల్యూ ఇస్తే కనుక అది ఆ లిస్ట్ యొక్క లాస్ట్ ఎలిమెంట్గా ప్లేస్ అవుతుంది అనమాట. సపోజ్ 1 2 3 అండ్ 5 దెన్ లాస్ట్ ఎలిమెంట్ అవుతుంది అనమాట అపాండ్. ఎక్స్టాండ్ మీన్స్ 1 or 2 ఎలిమెంట్స్ అనమాట. యాడ్ ఇన్ లిస్ట్ 1 of 2 ఎలిమెంట్స్ని మనం లిస్ట్లో యాడ్ చేయాలనుకుంటే ఎక్స్టాండ్ మెథడ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ డిలీటింగ్ ద ఎలిమెంట్స్. 3 టైప్స్ ఆఫ్ డిలీటింగ్ ఎలిమెంట్స్ వచ్చి పాప్ అండ్ రిమూవ్ అండ్ డెల్. పాప్ అంటే కనుక లిస్ట్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ని డిలీట్ చేస్తుంది. రిమూవ్ అంటే పర్టికులర్ ఎలిమెంట్ అనమాట. మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయాలి అనుకుంటే కనుక ఆ ఎలిమెంట్ని డిలీట్ చేస్తుంది. డెల్ అంటే మొత్తం లిస్ట్ అంతా డిలీట్ అయిపోయిద్ది, టోటల్ లిస్ట్ మొత్తం లిస్ట్ అంతా డిలీట్ అయిపోయిద్ది అనమాట. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.